సార్ నమస్కారం. నమస్కారం అండి. మీరు? నా పేరు శ్యాంప్రసాద్. సరే, ఏంటో చెప్పండి. మీ గురించి తెలుసుకున్నాను. నా గురించా? అవును. ఏం తెలుసుకున్నారు? ఈ ఊర్లో మీరు పెద్ద రైతని, మీ అబ్బాయి దుబాయ్ కూడా పంపించారని. అవును, మా వాడు విమానంలో వెళ్తాడు, విమానంలో వస్తాడు. బటన్ నొక్కితే డబ్బులు పటపట రాలుతాయి. నెలకి 30,000. మీతో కొంచెం మాట్లాడాలి. సరే, పదండి. ఆహా, అలా అయితే మా నాన్నగారు ఎక్కడుంటారో తెలుసా? ఎక్కడుంటాడు? ఇంకా పెద్ద దేశంలో. నా కొడుకు పోయిన దానికన్నా పెద్ద దేశమా? అదో పెద్ద ప్రశాంతత దేశం. అక్కడ అన్నీ దొరుకుతాయి, ఏది కావాలంటే అది. అలాగా? ఇంతకీ ఎప్పుడెళ్ళాడు? ఎప్పుడొస్తాడు? డబ్బులేమన్నా పంపిస్తాడా? ఎంత పంపిస్తాడు? చెప్పానుగా, ప్రశాంత్ దేశమని. డబ్బులు పంపించాడు. ఆయన సంవత్సరం అయింది. మొన్ననే వచ్చి ₹1,00,000 ఖర్చు పెట్టించాడు. మరి మీకు ఇబ్బందిగా ఉండదా అంత ఖర్చు పెడుతుంటే? ఎంతైనా కన్న తండ్రే కదండి. ఆయనకి ఎంత ఖర్చు పెట్టినా తక్కువే. ఆయన ఎంత అడిగినా అంత ఇవ్వాల్సిందే. ఆయన ఇచ్చిన జీవితమే కదా ఇది. నేను కూడా ఆయన దగ్గరికి వెళ్ళాల్సిందే. మీరు మీ అబ్బాయి దగ్గరికి వెళ్ళండి, ఖర్చు తగ్గుతుంది. ఇక్కడేముంది, ఈ వ్యవసాయం మీద ఏమొస్తుంది? నేను ఎలా వెళ్తాను? నన్ను ఎవరు తీసుకెళ్తారు? మా వాడు దుబాయ్ తీసుకెళ్ళు. ఇంకెప్పుడు తీసుకెళ్తాడో? అయినా అక్కడికి ఎవరు తీసుకెళ్ళ అవసరం లేదు. ఎవరంతలో వారే వెళ్ళొచ్చు. మీకు ఆ టైం వస్తుందిలేండి. వస్తే పర్వాలేదు బాపు. ఇక్కడేముంది, బురద తప్ప. మా వాడు డబ్బులు పంపిస్తున్నా కళ్ళ ముందు ఉండడు. భార్య లేదు, కూతురు చూడదు. ఇక్కడ ఏం మిగిలింది? ఇదిగో ఈ భూమి తప్ప. నేను నాతో పాటు ఇంకొకడుంటాడు. అదిగో వాడికి ఎంతో కొంత ఇస్తే 4 మెతుకులు వండి పెడతాడు. తర్వాత వాడి పని వాడిది. అది బాబు నా జీవితం. ఇలా సాగిపోతుంది. అయ్యగారు మెల్లదిగండి అయ్యగారు. సరేరా. రే, నువ్వు ఆ 2 పొలాలకి నీళ్లు పెట్టు. నేను శ్యాంప్రసాద్ గారితో మాట్లాడతాను. పో. ఇదండి నా జీవితం. అయితే మరి మీ అబ్బాయి ఫోన్ చేసి రమ్మనొచ్చుగా. ఇది వాడు వెళ్ళిన తర్వాత ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. వాడు డబ్బులు పంపించడం తప్పితే ఒక్కసారి కూడా మనిషి కనపడలేదు. ఏం చేయమంటావు? బాధపడకండి, అలా వెళ్ళి కూర్చుని మాట్లాడదాం రండి. అయితే మీకు మీ అబ్బాయిని చూడాలని ఉందా? అవును. కుదురుతుందా? కుదురుతుంది. ఎలా? ఒకసారి అటు చూడండి. కిరణ్, నాన్న, బాబు. బాబు, నువ్వింక దుబాయ్ వెళ్ళొద్దురా. ఇక్కడ ఏదో కంపెనీలో ఉద్యోగం చేసుకుందో గాని నన్ను ఒంటరి చేయకురా. నన్ను క్షమించు నాన్న. ఏమైందిరా కిరణ్? ఏమైందిరా? నేను అసలు దుబాయ్ వెళ్ళలేదు నాన్న. వెళదామని ఇక్కడి నుంచి బయలుదేరానా? హాయ్ కిరణ్. నీకుందిరా ఇప్పుడు. నీ దగ్గరున్న వాటిలో ఏవేవి తీసుకోవాలో నాకు బాగా తెలుసు. ప్రియా, నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి? టైం సెన్స్ లేదా నీకు? ప్లీజ్ బంగారం, కోపడకు. ఇంకెప్పుడు లేట్ చేయను. ప్లీజ్ రా.
అలా ఆ అమ్మాయి నన్ను మోసం చేసింది నాన్న. ఇంతలో శ్యాంప్రసాద్ గారు వచ్చి నేను చేస్తున్న తప్పును సరిదిద్ది మాకు బుద్ధి చెప్పి నేను దుబాయ్ వెళ్ళి సంపాదించాలనుకున్న డబ్బుని ఇక్కడే ఉండి సంపాదించవచ్చునని, నాకున్న 30 ఎకరాల వ్యవసాయ భూమిలో నాకు శిక్షణ ఇచ్చి నెలకు 30,000 సంపాదించవచ్చని నిరూపించిన వ్యక్తి వీరే నాన్న. మీకు నమస్కరించకుండా ఉండలేకపోతున్నాను. అయ్యో, అవును నాన్న, మన పల్లెల్లోనే నిజమైన భవిష్యత్తు ఉందని, నాటి కాలాన్ని నేటి యువతకి స్ఫూర్తినిచ్చే నిలువెత్తు శక్తి నాన్న ఈయన. ఎందుకంటే అక్కడ నేనొక్కడే కాదు, నాలాంటి యువ శ్రామికులకి ఇప్పటికి 45 మందికి వ్యవసాయంలో మెలకువలు నేర్పించిన సంస్థ వీరిదే నాన్న. అంతెందుకు సార్, ఎక్కడో లండన్లోనో అమెరికాలోనో దుబాయ్లోనో మన మేధస్సుని వాళ్ళకు తాకట్టు పెట్టి వాళ్ళ క్రింద బానిసలుగా ఉద్యోగాలు చేస్తే మనకు విలువే ఉంటుంది. ఆ మేధస్సుని మన దేశానికి ఉపయోగిస్తే మన దేశమే అన్నిటికంటే ముందు ఉంటుంది. అందుకని మన పెద్దవాళ్ళు అంటారు, గో లర్న్ అండ్ రిటర్న్. అన్నిటికంటే నోట్లు కట్టే కోటలు కాదు, ఔషధాలను, ఆహారాన్ని, అవసరం మేరకు దేన్నైనా సకాలంలో అందించే ప్రతిభ, ఇదే అభివృద్ధి. అన్నదాత సుఖినోభవంతు బదులు సస్యశ్యామలమే సుఖినోభవంతు అనాలి. నా కొడుకు జీవితాన్ని మార్చి నా ఒంటరితనాన్ని దూరం చేసిన దేవుడు మీరు. వయసులో మీరు చిన్నవాళ్ళైనా మీకు నమస్కరించకుండా ఉండలేకపోతున్నాను. ప్రతి పల్లె వెళ్ళి విరిసేలా, ధనంతో కలకల్లాడేలా, దేశం అంటే రైతని, స్నేహం చేస్తే ఈ భూమితోనని అందరూ అనుకోవాలి. ఈ భూమిని నమ్ముకోవాలి, అమ్ముకోకూడదనే సత్యం ప్రతి ఒక్కరికి తనంతట తనకే తెలియాలి. రైతే దేశానికి వెనుముక, ఈ పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు.